మూవీ స్టార్టింగ్లో మనం ఒక పాడుబడ్డ సిటీని చూస్తాం. అందులో మనకు ఒక ఫ్యామిలీ కనిపిస్తారు. వారు ఫాదర్ లీ, మదర్ ఎలియన్, డాటర్ రేగన్, సన్ మార్కస్ అండ్ చిన్న అబ్బాయి అబెల్. వాళ్ళందరూ ఒక మెడికల్ షాప్లో మెడిసిన్ సప్లైస్ కలెక్ట్ చేస్తారు. అందరు బేర్ ఫుట్గా శాండ్ మీద నడుస్తారు. ఎక్కడ సౌండ్ రాకుండా కేర్ఫుల్గా ఉంటారు. అలా నడుస్తున్నప్పుడు మన చిన్న టాయ్ రాకెట్ని ఆన్ చేస్తాడు. ఆ సౌండ్ విన్న వెంటనే ఏలియన్ వచ్చి చిన్నని చంపేస్తుంది. వాళ్ళ ఫాదర్ ట్రై చేస్తారు కానీ కాపాడలేకపోతే అప్పుడు వాడతారు టైటిల్ ఏ క్వైట్ ప్లేస్ అని. తర్వాత స్టోరీ ఫార్వర్డ్ అవుతుంది. ఫ్యామిలీ ఫామ్ హౌస్లో సెటిల్ అయ్యి సర్వైవ్ అవ్వాలని ట్రై చేస్తారు. లీ అండ్ ఎలియన్ చాలా కేర్ఫుల్గా ఉంటారు. రేగన్ డెఫ్ ఉండడం వల్ల ఫ్యామిలీ మొత్తం సైన్ లాంగ్వేజ్లో మాట్లాడుతుంది. శాండ్ పాత్ క్రియేట్ చేసి బేర్ ఫుడ్గా నడుస్తారు. లీ క్రియేచర్స్ వీక్నెస్ గురించి సెర్చ్ చేస్తూ హియరింగ్ అప్పుడు మన మార్కస్ చూపిస్తే వాడు ఒక కార్లో ఉండి కార్ డ్రైవింగ్ చేసినట్టు ఊహించుకుంటాడు. పాపం వాడు కార్ డ్రైవ్ చేయాలని వాడి ఆశ. హీరోయిన్ ప్రెగ్నెంట్గా ఉంటుంది. సౌండ్ లేకుండా సర్వైవ్ అవ్వడానికి స్ట్రగుల్ చేస్తున్నప్పుడు బేబీ పుట్టిన వెంటనే క్రై చేస్తుంది కదా, అదే ఒక పెద్ద డేంజర్. సో లీ అండ్ హీరోయిన్ అండర్ గ్రౌండ్ సన్ రూఫ్ ప్రిపేర్ చేస్తారు. ఒక రెడ్ లైట్ వార్నింగ్ సిస్టమ్ రెడీ చేస్తారు. సౌండ్ వచ్చి డేంజర్ వస్తుందంటే లైట్ వస్తుందని. హీరోయిన్ ఒక గ్యాస్ సిలిండర్ లాంటివి ప్రిపేర్ చేసుకొని ఒక వుడెన్ బాక్స్లో ప్రిపేర్ చేస్తుంది. ఎందుకంటే బేబీ పుట్టినాక వుడెన్ బాక్స్లో బేబీని పెట్టి తనకు ఆక్సిజన్ ఇవ్వడానికి వీలుగా ఉంటుందని. అప్పుడు మన హీరో మార్కస్ని ఒక రివర్ దగ్గర తీసుకువెళ్దామని చెప్పి పిల్లని పిలుస్తాడు. కానీ మార్కస్ భయపడతాడు. అయినా వాళ్ళు ఒక రివర్ దగ్గరికి వెళ్తారు. అక్కడ హీరో మార్కస్కి చేపలు ఎలా పట్టాలో నేర్పిస్తాడు. అలాగే ఒక వాటర్ ఫాల్ దగ్గరికి తీసుకువెళ్తాడు. మన మార్కస్ భయపడతాడు కానీ హీరో చెప్తాడు వాటర్ ఫాల్ సౌండ్ లౌడ్గా ఉంటుంది, మన చిన్న చిన్న మాటలు వీటికి వినపడాయని. అలాగే వాళ్ళు ఫస్ట్ టైం ఈ మూవీలో ఇద్దరు మాట్లాడుకుంటారు. చాలాసేపు మాట్లాడుకుంటారు. అసలైంది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. హీరోయిన్కి లేబర్ పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. బట్ అప్పుడే ఒక క్రియేచర్ తను అండర్ గ్రౌండ్ రూమ్లోకి వెళ్తుంది. అలా తను చూసుకోకుండా ఒక నేల్ పైన కాలు వేసి చాలా పెయిన్ అనుభవిస్తుంది. వాళ్ళు ముందే ప్రిపేర్ చేసుకున్న రెడ్ లైట్స్ కూడా ఆన్ చేస్తుంది. అలా అప్పుడే వచ్చిన మన హీరో లైట్స్ని చూసి ఏదో డేంజర్ అని పసిగట్టి ఇంట్లో కూరుకొస్తాడు. అప్పట్లో ఒక ఏలియన్ ఇంట్లో ఉంటుంది ఆల్రెడీ. అలా వాళ్ళ కొడుక్కి మార్కస్కి చెప్తాడు రాకెట్స్ వెలిగించు, ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను సైన్ చేస్తాను. వాళ్ళ కొడుకు భయపడతాడు కానీ సరే అని ఒప్పుకుంటాడు. హీరో చెప్పినలాగానే వాళ్ళ కొడుకు మార్కస్ రాకెట్స్ని పేలుస్తాడు. ఆ సౌండ్కు డిస్టర్బ్ అయిన ఏలియన్స్ సైడ్కి వచ్చేస్తాయి. అంతలో బాధలో కూడా హీరోయిన్ ఒక బిడ్డకు జన్మనిస్తుంది. ఆ తర్వాత సీన్లో ఏలియన్ తన బిడ్డ ఎంబడపడుతుంది. మార్కస్ ఎంబడపడుతుంది. కానీ మార్కస్ వాళ్ళ డాడీ ఇచ్చిన ఇయర్ ఫోన్స్తో ఫ్రీక్వెన్సీ ఆన్ చేస్తుంది. ఆ ఫ్రీక్వెన్సీని తట్టుకోలేదు ఏలియన్. అండ్ నెక్స్ట్ సీన్లో వాళ్ళ డాడీని వెళ్ళి కలుస్తారు. వాళ్ళ డాడీ కూడా ఏలియన్ని నోటీస్ చేసి వాళ్ళ పిల్లల్ని కాపాడేందుకు ఒక యాక్స్ తీసుకుంటాడు. వాళ్ళ పిల్లలు ఒక ట్రక్లో జాక్కుంటారు. వాళ్ళ పిల్లలను చూసిన ఆ ఏలియన్ వాళ్ళ ట్రక్ మీద అటాక్ చేస్తుంది. అది చూసి మన హీరో వాళ్ళ పిల్లల్ని కాపాడేందుకు తనను తను సాక్రిఫైస్ చేసుకుంటాడు. అక్కడ వాళ్ళందరూ వాళ్ళ డాడీ రీసెర్చ్ ల్యాబ్లోకి వెళ్తారు. వాళ్ళ డాటర్ మార్కస్ వాళ్ళ డాడీ రీసెర్చ్ని చూసి తనకు ఐడియా వస్తుంది. తను చెవికి ఇచ్చిన ఫ్రీక్వెన్సీని యూజ్ చేసి ఏలియన్ని చంపాలని. అప్పుడు సడన్లీ అక్కడికి ఒక ఏలియన్ వస్తుంది. ఆ ఏలియన్ని చూసిన వెంటనే మన మార్కస్ స్పీకర్ దగ్గర తన ఇయర్ ఫోన్స్ పెట్టి ఫ్రీక్వెన్సీ పెంచుతుంది. అది తట్టుకోక లేక ఏలియన్స్ కొట్టుకుంటుంది. ఆ ఏలియన్ పడిపోయిన వెంటనే అదే ఛాన్స్ అని వాళ్ళ మమ్మీ గన్నుతో ఏలియన్ షూట్ చేస్తుంది. అలా వెంటనే ఆ పక్కన ఉన్న టీవీలో వాళ్ళు చూస్తారు చాలా ఏలియన్స్ వాళ్ళ దిక్కు వస్తున్నాయి. వెంటనే ఆ ఫ్రీక్వెన్సీని స్పీకర్లో హైడ్ చేస్తారు. ఎందుకంటే ఏలియన్స్ పని ఖతం చేయడానికి. అలా ఈ మూవీ ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఏమైనా రాంగ్ నరేషన్ చేస్తే సారీ. ఇది నా ఫస్ట్ మూవీ ఎక్స్ప్లెనేషన్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్ యూ.